చర్చి, సేవకుడు, అమ్మ, నాన్న వద్దు. ఇంతకు మించి మనకు ఇంకోటి వద్దు. బైక్ ర్యాలీలా కూడి పెట్టవు, ఏదన్నా మీ ఏరియాలో యూత్ లీడర్లా కూడి పెట్టరు, రాజకీయ నాయకులా కూడి పెట్టరు. ఏమండి, అలవాట్లు, స్నేహాలు, సరదా, ఎంజాయ్ ఇప్పుడు కాకపోతే ఎప్పుడన్నా వద్దు. నా తమ్ముడు కూడా అలాగే అనుకుని ఎంబీఏ ఫస్ట్ సంవత్సరం పూర్తయిపోతుంది, ఎగ్జామ్స్ ఫైనల్ ఇయర్, ఇక రేపు నుంచి అవకాశం దొరకదేమని ఫ్రెండ్స్ ప్రేరేపిస్తే వెళ్ళాడు ఆనందిద్దామని. ఈత రాదని తెలిసిన వెళ్ళి ఈత కొట్టడానికి నదిలో దిగాడు. ఆడి శవం నేను మోసుకొచ్చుకున్నా నీళ్ళలో నుంచి. అనుభవంతో చెప్తున్నాను, చర్చికి వచ్చే వాళ్ళు చర్చిలోనే ఉన్నాడు. చేతికి వచ్చిన బిడ్డలు చేయి దాటిపోతే జీవితంలో తట్టుకోలే. ఏదన్నా బ్యాడ్ హ్యాబిట్ ఉంటే వదిలేయండి. మీ అన్నకు చెప్తున్నా, అమ్మకి నాన్నకు ఉపయోగపడండి, సేవకులకు ఉపయోగపడండి, చర్చికి రండి. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏదన్నా వదులుకోలేకపోయింది ఏదైనా ఉందా, ఏసే దగ్గరికి వచ్చి అడగండి, అయ్యా కుర్రోని కదా, యవ్వనాన్ని బట్టి ఏదో పడిపోతున్నాను, కాపాడయ్యా అని అడగండి. అంతేగాని మీ వల్ల కుటుంబాలకు తీరని దుఃఖము, సేవకులకి తీరని దుఃఖం.